మనమేమో అమెరికాలో ఉన్నాం. మన ఓటేమో ఆంధ్రాలో ఉంది. ఇప్పుడు మన ఓట్‌ని ఎవరైనా దొబ్బేసేసి వాళ్ళకి నచ్చిన పార్టీకి ఏసేసుకుంటే ఓట్లకి ఏసేసినా అనుకో, మళ్ళీ రీ ఎలక్షన్స్ పెడతారా? లేదా నాకు నచ్చిన పార్టీని గెలిపించే ఛాన్స్ ఉండిద్దంటావా? అప్పుడు నన్ను ఇండియాకి పిలిపినీకి నా కోసం ఫ్లైట్ ఏమైనా ఏస్తారా? చచ్చా! మన కోసం ఫ్లైట్ ఎందుకు ఏస్తారులే. ఏమో ఏయొచ్చేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు నా ఒక్కదాని ఓటు వల్ల ఎలక్షన్స్ డిసైడ్ అవుతాయని చెప్పేసి పార్టీలన్నీ నాకు డబ్బులు ఆఫర్ చేస్తే, 10 కోట్లు ఆఫర్ చేస్తే అయినా నీకు ఎందుకు అంత ఆఫర్ చేస్తారు నీ ఒక్కదాని ఓటు కోసం? లేదు 50 కోట్లు ఆఫర్ చేస్తే అబ్బో ఆలోచించాల్సిన విషయమే. ఆలోచిద్దాం. ఈ మధ్య అన్ని పింక్ డ్రెస్లు వేసుకుంటున్నామని పింక్ పార్టీ అనుకుంటారేమో. ఈ ఆంధ్రాలో ఎలక్షన్స్ డబ్బులు తీసుకుని ఓటేయటం తప్పు కదా. ఇప్పుడు మనకి 50 కోట్లు ఆఫర్ చేసారు అనుకో, మనం ఒక కోటి ఉంచుకుందాం, మిగతా 49 కోట్లు మనకు గెలిపించిన పార్టీకి ఇచ్చేద్దాం. అది ప్రజలు ఖర్చు పెడతారు. అమెరికాలో కోటి ఎక్కడ సరిపోయితే ఒక 5 కోట్లు ఉంచుకుందాం, 5 కోట్లు ఉంచుకుని 45 కోట్లు ఇచ్చేద్దాం. అయినా నా పిచ్చి కాకపోతే నా ఒక్కదాని ఓటు కోసం ఎందుకు 50 కోట్లు ఆఫర్ చేస్తారు? ఈ ముచ్చట్లనే అయ్యే పనులు కాదు కానీ భారత పౌరురాలుగా నీ ఓటు నువ్వు వెయ్యి, అది నీ హక్కు.